ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ ఇస్రాయేల్ దినంలో ఈ ఆదివారమున నిన్ను స్తుతించి గణపరచుటకు, హెచ్చించి పూజించుటకు, గానం చేస్తూ నిన్ను ఆరాధించుటకు నీ ప్రజలతో నీవు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, నువ్వు విశ్రాంతి దినములకు ప్రభుడవై ఉన్నావు. దేవా, కరోనా పరిస్థితులను బట్టి, ప్రపంచంలో ఉన్న గందరగోళ పరిస్థితులను బట్టి తండ్రి నీ ఆలయానికి వెళ్ళి నిన్ను ఆరాధించలేకపోతున్నాము, క్షమించు. అయితే నువ్వు మా గృహంలో ఉన్నావు దేవా. ఈ ఆదివారం మా ప్రభు అయిన నిన్ను దేవా గణపరచుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు, గానము చేయుటకు మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి నీకు స్తోత్రం. ప్రభువా, నీ ప్రజలతో కలిసి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరచుటకు నాకు కూడా సహాయం చేయమని మహాదేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నా ప్రభువు, నా దేవుడు, నా కొరకై శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా? ఈరోజు ఆదివారం, అది మనకందరికీ తెలుసు. 29 మార్చ్ 2020 అనగా ఈ కరోనా వైరస్తో ప్రపంచమంతా గందరగోళ పరిస్థితుల ఉందని మనందరికీ తెలుసు. ఆ కారణాన భారతదేశంలో కూడా లాక్డౌన్ అనేది ప్రకటించడం జరిగింది. అందువలన అన్ని చర్చిలు, మసీదులు, ఆలయాలు అన్నీ కూడా మూసివేయబడడం జరిగింది. అయితే ఈ ఆదివారము క్రైస్తవులమైన మనకు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనకు ఎంతో ప్రశస్తమైనది. కాబట్టి ఈరోజు చర్చిలు మూయబడ్డా, మందిరాలు మూయబడ్డా, ఆయన ఆలయంలోకి వెళ్ళి స్తుతించలేకపోయినా, గణపరచలేకపోయినా మన ఇంట్లో ఉండి మనము మన ప్రభువును ఆరాధిద్దాం, ఆయన సన్నిధిని అనుభవిద్దాం. ఆయనకు కావలసిన ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములు, తరతరములు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన తండ్రికి కలుగును గాక. ఆమేన్. మిమ్మల్ని అందరినీ యెహోవా షమ్మా ఆరాధన మందిరము అనంతపురం తరపున ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఈరోజు మీ అందరితో కలిసి సీయోను పాటల నుంచి సర్వకృపానిధికి ప్రభువా సకల చరాచర సంతోషమా అనే పాట, సాంగ్ నంబర్ 131 ఫ్రమ్ సాంగ్స్ ఆఫ్ జాయన్, అందరం కలిసి పాడుకుందామా?
ఆమేన్. ఈ ప్రభు దినమున దేవుని యొక్క వాక్యం నుంచి కీర్తన గ్రంథము 40వ కీర్తన 1వ వచనము, 2వ వచనము, 3వ వచనము కలిసి చదువుకుందాం. Psalm 40 verses 1, 2, 3 we read all together. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊరిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. మన ప్రభువును ఆరాధించుట, ప్రభు దినంలో ఆయనను ఆరాధించుట అనగా ఆయనను ఘనపరచుట, ఆయన నామమును పూజించి హెచ్చించుట. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు, ఆయన నన్ను పైకెత్తెను. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ రిటన్, హీ డ్రీవ్ మీ అప్. ఆయన నన్ను పైకెత్తెను. ఎక్కడి నుంచి? నాశనకరమైన గుంటలో నుండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పరిస్థితులు ఎలా ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, చెప్పుకోలేని సమస్యలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, కుటుంబ సమస్యలు ఉన్నా, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నా, పిల్లలతో సమస్యలు ఉన్నా, పొరుగింటి వారితో సమస్యలు ఉన్నా, అది ఏ సమస్య అయినా కావచ్చు, whether it's spiritual or physical, our God is able to lift us up. మనల్ని ఆయన పైకి లేవనెత్తే దేవుడు ఉన్నాడు. దావీదు మహాభక్తుడు చెప్తున్నాడు, ఆయన నన్ను పైకి ఎత్తెను. He drew me up from the pit of destruction, out of the mighty bog, and set my feet upon a rock. పైకెత్తడమే కాకుండా ఆయన మన పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. మేకింగ్ మై స్టెప్స్ సెక్యూర్. అలాగూ నిలబెట్టిన దేవునికి, పైకెత్తే దేవుడు ఉన్నాడమ్మా, లేవనెత్తే దేవుడు ఉన్నాడమ్మా, బలపరిచే దేవుడు ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన మన పాపల నిమిత్తమై, మన అతిక్రమణ నిమిత్తమై ఆయన గాయపరచబడెను. మన పాపల నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన కలువరి శిలువలో భరించాడు. ఇదే కాల సమయంలో 3వ వచనం మనం చూసినట్లయితే, తనకు స్తోత్ర రూపము కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. గీతము, స్తోత్ర గీతము, ద సాంగ్ ఆఫ్ ప్రైజ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ కరోనా వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ప్రపంచమంతా తలడిల్లుతున్నా, గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా, ఇఫ్ యు సింగ్ ఎ సాంగ్ unto your God, all things will be set right. నీ దేవునికి రావాల్సిన మహిమ, ఘనత, ప్రభావములు పాటల ద్వారా నువ్వు చెల్లిస్తే, ఒక గీతం పాడితే, స్తుతి గీతం పాడితే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎలాంటి బాధలు ఉన్నా సరే, ఎలాంటి కష్టాలు ఉన్నా సరే, ప్రైజ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ప్రేయర్. ప్రార్థన కంటే స్తుతి బహుశక్తివంతమైనది.
ఈ యొక్క ప్రభు దినంలో, ఆదివారంలో ప్రభు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే, అందరూ భయపడుతున్నారు కరోనా వైరస్తో, అందరూ గజగజలాడిపోతున్నారు. మంచిదే, లాక్డౌన్ మంచిదే, స్టే హోమ్, స్టే సేఫ్టీ అంటున్నాను. హోమ్ క్వారంటైన్, ఇళ్లలో ఉండండి, సురక్షితంగా ఉండండి అని చెప్తున్నాను. ఇళ్లలో ఉన్న చాలామందికి ఆ వైరస్ ఎక్కడొస్తుందో, ఏం పట్టుకుంటే ఏమొస్తుందో, ఎప్పుడు ముక్కులు పట్టుకుంటామో, ఎప్పుడు నోరు పట్టుకుంటామో, ఎప్పుడు కన్నులు పట్టుకుంటామో, గుడ్డ పట్టుకోపోతేమో, చేతులు కడుక్కోపోతేమో, అది రాకపోయినా, మన దగ్గరికి రాకపోయినా, మన ఇంటి దగ్గరికి రాకపోయినా భయము భయము భయము. ప్రపంచమంతట్లో థర్డ్ డామ్ ఆడుతూ ఉంది. చైనా, అమెరికా, ఇరాక్, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇజ్రాయెల్, ఆఖరికి మన దేశం ఇండియా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఏమైనా సోదరి సహోదరులారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. నీ నోట స్తోత్ర గీతమును పెట్టాడు కదా. నీ దేవుడికి రావాల్సిన ఆ ఘనత, ఆ మహిమ, ఆ ప్రభావం, నిన్ను పైకి లేవనైతే దేవుడు. ఒకసారి నీ గత జీవితంలో చూసుకున్నట్టయితే ఎన్నిసార్లు నీ గత జీవితంలో నువ్వు కృంగిపోలేవు, ఎన్నిసార్లు నువ్వు భయపడలేవు, ఎన్నిసార్లు నాకు ఎందుకునైనా ఈ జీవితం, ఎందుకు పుట్టానైనా ఈ లోకము, నాకేనా ఈ శ్రమలు, నాకేనా ఈ బాధలు, నాకేనా ఈ కష్టాలు, నా ఇంట్లోనే నేను సమస్యలు, నాకు పుట్టిన నా కుమారులతోనే నేను సమస్యలా, నాకు తోడుగా ఉన్న విశ్వాసులతో ఈ సమస్యలా. ప్రభువా, ఏలియావలే అనుకుంటున్నావా? ఇంకా చాలు ప్రభా, ఇట్స్ ఎనఫ్, చాలు, ఇంకా చాలు ప్రభువా, నన్ను తీసుకుంటున్నావు. దావీదు దేవుడు ఎక్కడా? ఏలియాను బలపరిచిన దేవుడు ఎక్కడా? యోనాను బలపరిచిన దేవుడు ఎక్కడా? కృంగుదలలో హన్నాను బలపరిచిన దేవుడు ఎక్కడా? రూతును ధైర్యపరిచిన దేవుడు ఎక్కడా? ప్రేమ సహోదరుడా, ఆయన నన్ను పైకి లేవనెత్తెను. అందుకే పాడపడుకున్నది, యెహోవా నా బలం, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఉదయకాల సమయంలో మనల్ని నిలబెట్టిన దేవుడు, పడిపోయిన మనల్ని పైకి లేవనెత్తిన దేవునికి, లేవనెత్తే దేవునికి, నిలబెట్టే దేవునికి, స్థిరపరిచే దేవునికి, బలపరిచే దేవునికి, మనల్ని ప్రేమించి మన కొరకై తను తాను అప్పగించుకుని శిరవ రక్తం కార్చి అనేక శ్రమలు ఉంది, గాయములు ఉంది, మరణమంతగా శ్రమ పొంది శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని కనపరుద్దామా, ఆరాధిద్దామా? కళ్ళు మూసుకోండి. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, దావీదు దేవా, ఆయన నన్ను పైకి లేవనెత్తెను. హీ లిఫ్టెడ్ మీ అప్ అన్న మాట ఆ జ్ఞాపకంలోకి తెచ్చినందుకే నీకు స్తోత్రం ప్రభువా. అనేక సార్లు తండ్రి కృంగిపోయినప్పుడు ఆదరించిన దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నా, బలపరిచిన దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నా, లేవనెత్తిన దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నా, నా పాదములు స్థిరపరిచిన దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నా. నాశనకను దొంగ ఊబిలో నుండి నన్ను లేవనెత్తే దగ్గర నేను ఆరాధిస్తున్నా. అనేక సార్లు కింద పడిపోయినప్పుడు, అనేక సార్లు కృంగిపోయినప్పుడు, బాధలలో, శ్రమలలో, కష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, దేవా, బయట సమస్యలు, ఇంట్లో సమస్యలు,
శరీరంలో సమస్యలు, ఆత్మీయంగా శారీరకంగా తండ్రి కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవా నన్ను బలపరిచిన దేవుడు అని నేను ఆరాధిస్తున్నాను. నన్ను పైకి లేవనెత్తిన దేవుడు అని నేను ఆరాధిస్తున్నాను. నా అడుగులు స్థిరపరిచిన దేవుడు అని నేను ఆరాధిస్తున్నాను. నా నోట స్తోత్ర రూపము గీతమును మీరు ఉంచినందుకని నేను ఆరాధిస్తున్నాను. అన్ని సమయాలలో అట్ ఆల్ టైమ్స్ లార్డ్, యు గివ్ మీ ద ఆపర్చునిటీ టు సింగ్ సాంగ్స్. ప్రభువా, అన్ని సమయాలలో పాటలు పాడడం నా నోట మీరు ఉంచిన స్తోత్ర గీతము, ఆ పాటను బట్టి నేను ఆరాధిస్తున్నాను. నా పట్ల నువ్వు చూపిన ప్రేమను బట్టి నేను ఆరాధిస్తున్నాను. ఇంత ప్రేమ తండ్రి ఎవరు చూపించగలరు ప్రభు? అంతటి మహాదేవుడు, మహాకాశములు పట్టజాలని దేవుడు తండ్రి నా కొరకై లోకానికి వచ్చి నాకు రావాల్సిన శిక్ష కలవలసిలను భరించి నా కొరకు రక్తం కార్చి చనిపోయి సమాధి ఇప్పుడు తిరిగి లేచినందుకై నిన్ను ఆరాధిస్తున్నాను. దేవా, కరోనా వైరస్ కోవిడ్-19 పరిస్థితుల్లో ప్రపంచమంతట్లో కూడా గందరగోళం ఉన్నా దేవా, మా గృహములలో మా దేవుడైన నిన్ను, మా ప్రభు అయిన నిన్ను, మా ప్రాణమైన నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకేమి చెల్లించలేక రక్షణ పాత్రను చేదపుచ్చుకుని మా దేవుడు, మా ప్రభువు, మా రక్షకుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు, తండ్రి అయిన ఆది అంతం అల్ఫా ఒమేగా ఆమేనను వాడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో కొద్దిన స్తుతి ఆరాధన నీ పాదములకు అర్పించి పూజిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.